నిర్మాణ పనులను నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనులను పరిశీలించారు. అమరావతి ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను 3 ఏళ్లలో 100% పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 4000 ప్లాట్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. అలాగే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్ లోనూ వర్షాలు తగ్గిన అనంతరం మౌలిక వసతుల పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎవరైతే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని కోర్టుకు పోయిండారు అది ఇవ్వాల. ఏదైతే కృష్ణానదిలో ల్యాండ్ మెర్జ్ అయిపోయిందో ల్యాండ్ లేదు అక్కడ, వాటికి ఇవ్వలేదు. అదే విధంగా 2 గ్రామాల్లో ల్యాండ్ వాళ్ళు ఇచ్చారు, పూర్తిగా ఇవ్వాల, కొద్దిమంది ఇచ్చారు. వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇవ్వాలంటే పెనుబాక, ఉండవల్లి గ్రామాల్లో ల్యాండ్ కొంత ఇచ్చారు. మినిస్టర్ల సబ్ కమిటీని డిస్కస్ చేయమన్నారు. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో మినిస్టర్ల సబ్ కమిటీకి సబ్మిట్ చేసి నెక్స్ట్ క్యాబినెట్ తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి